నా ప్రాణ స్నేహితురాలే నా భార్య అయ్యింది. ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? విజయ్ దేవరకొండ. నా జీవితంలో నేను అందుకున్న విజయాలు, కష్టాలు, సంతోషాలు, విచారాలు, ఆనందం అన్నీ నీకు తెలుసు. ఇకపై ప్రతిదీ అర్థవంతంగా ఉంటుంది విజ్జు అంటూ ఇదిగో నా భర్త అని అభిమానులకు సరికొత్తగా పరిచయం చేసింది రష్మిక. చూడముచ్చటైన ఆ జంటను చూసి వాహ్ అన్నని వారు లేరేమో. ఈ సందర్భంగా తమ భాగస్వామి గురించి వారు వ్యక్తం చేసిన ప్రతి మాటల్లోనూ కాదు ప్రతి అక్షరంలోనూ ప్రేమ నిండి ఉంది. దేవదేవుడే పంపగా అంటూ అడుగుపెట్టింది అప్పుడెప్పుడో విజయ్ పాడుకున్నారు. అది సినిమాలో అయినప్పటికీ ఆ క్షణమే ఈ బంధం ముడిపడిపోయిందేమో. సినిమాలో మొదలైన ప్రేమ బయట కొనసాగింది. ఆ బంధం పెళ్లిపేటలెక్కింది. ఇరు కుటుంబాల పెద్దలు అత్యంత సన్నిహితుల సమక్షంలో వైభవంగా వివాహం జరిగింది. 8 ఏళ్ల క్రితం గీతా గోవిందం సినిమాలో తెరపై 7 అడుగులు వేసిన ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలో 7 అడుగులు వేశారు. సిల్వర్ స్క్రీన్పై జోడీ అదిరింది అన్న ప్రేక్షకులు రియల్ జంటగా చూసి అద్భుతంగా ఉన్నారు అనకుండా ఉండలేకపోయారు. నా ప్రాణ స్నేహితురాలు నా భార్య అయిందని విజయ్ దేవరకొండ అన్నారు. నా భర్త విజయ్ అంటూ పరిచయం చేసింది రష్మిక. ఆమె నా పక్కనున్న రోజులు ఎంతో బాగుండేవి. ఆమె నా ఎదురుగా కూర్చుంటే భోజనం సంతృప్తిగా ఉండేది. కఠినమైన వ్యాయామం చేసిన ఆమె ఎదురుగా ఉంటే సరదాగా అనిపించేది. ఎక్కడున్నా ఆమె ఉంటే చాలు ఇంట్లోనే ఉన్న అనుభూతి అందిస్తుంది. నా ప్రాణ స్నేహితురాలనే భార్యగా చేసుకున్నా అని ప్రేమగా రంగరించి 4 మాటల్లో చెప్పేశాడు హీరో. ఆమె అంతకు మించి అనిపించేలా హృదయాన్ని హత్తుకునేలా తన భర్త గురించి చెప్పుకొచ్చింది. నిజమైన ప్రేమంటే ఏంటో నాకు నేర్పిన వ్యక్తి, ప్రశాంతంగా ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి, మన కలలు లక్ష్యాలు గొప్పగా ఉండాలని చెప్పిన వ్యక్తి, నేను ఊహించాను దానికన్నా ఎక్కువ సాధించగలని నిత్యం నన్ను ప్రోత్సహించిన వ్యక్తి, నా భావాలు నిరభ్యంతరంగా చెప్పినా ఎప్పుడూ అడ్డు చెప్పని వ్యక్తి, స్నేహితులతో కలిసి చేసే ప్రయాణం ఎంత బాగుంటుందో నేర్పించిన వ్యక్తి. ఇలా తన గురించి ఒక పుస్తకం రాయగలని చెప్పుకొచ్చింది రష్మిక మందన. ఓ మహిళగా నేను ఎలా ఉండాలని కలలు కన్నానో అలా ఇప్పుడు మారాను అంటే నీ వల్లే విజ్జు. నా జీవితంలో నేను అందుకున్న విజయాలు, అనుభవించిన కష్టాలు, సంతోషాలు అన్నీ నీకే తెలుసు. ఇకపై ప్రతిదీ మరింత అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నా జీవితంలో నువ్వు అతి పెద్ద భాగం. నీ భార్య అనిపించుకోవటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. మనం అత్యుత్తమ జీవితం గడుపుదామంటూ విజయ్పై ప్రేమను వ్యక్తం చేసింది రష్మిక. ఇండస్ట్రీలో ఇద్దరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చారు. ఎవరి సహకారం లేకుండా కష్టపడి ఎదిగారు. సినిమానే ఇద్దరిని దగ్గర చేసింది. ఫిబ్రవరి 26 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వరుడుగా ముస్తాబైన విజయ్ గుర్రంపై మండపానికి చేరుకున్నాడు. వధువు ఎదుర్కోలు వేడుకలో ఆహ్వానించింది. తెలుగు సంప్రదాయం ప్రకారం గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు జీలకర్ర బెల్లంతో తంతు జరిగింది. ఆ తర్వాత తాళి కట్టాడు విజయ్ దేవరకొండ. ఇదే రోజు సాయంత్రం రష్మిక ఇంటి కొడవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. కొడవ సంప్రదాయంలో పురోహితులు వేద మంత్రాలు తాళి కట్టడం లాంటివి ఉండవు. సుముహూర్త సమయంలో ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వదిస్తారు. వరుడు బదులు వధువు తల్లి కుమార్తె మెడలో ఒక లాకెట్ ఉన్న చైన్ ఇస్తుంది. అదే వివాహం జరిగిందని చెప్పేందుకు సూచన. వివాహం తర్వాత కొత్త జంట ఫోటోస్ సోషల్ మీడియాలో సందడి చేశాయి. ముచ్చటైన జంటను చూసి దీవించని హృదయం లేదు. అభిమానులు, సెలబ్రిటీలు, సామాన్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మార్చి 4న గ్రాండ్గా హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించబోతున్నారు.